శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి విరచితం శ్రీ శంకర విజయం. అనువాదం చిలుకూరు వెంకటేశ్వర గారు. ఇంతకుముందు వీడియోలో మనం కుమారుల భట్టు గారు ఆత్మత్యాగం చేసుకుంటున్నాడని తెలిసి శ్రీ శంకర్లు ఆందోళన చెంది కుమారుల భట్టున చోటుకి బయలుదేరారు. తర్వాత శ్రీ శంకర్లు అక్కడికి చేరే సమయానికి శ్రీ కుమారుల భట్టారకులు అగ్నిప్రవేశం చేశారు. ఊక కాలడం చేత పొగతో కూడిన అగ్ని క్రమక్రమంగా శ్రీ కుమారుల భట్టును ఆక్రమించసాగింది. దట్టమైన పొగ వ్యాపించడం చేత కళ్ళ వెంట ధారాపాతంగా నీరు ప్రవహించసాగింది. అయినా ఆ మహాత్ముడు ఏమాత్రము క్లేశం అనుభవించక స్థితప్రజ్ఞుని స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిని చూసిన శ్రీ శంకరులు కుమారుల భట్టుతో, లోకోద్ధరణ కోసం చేసిన పని దోషం కాదు, మీకై మీరు ఇట్టి శిక్ష విధించుకోవడం తగదు, మీరు సామాన్య మానవులు కారు, శ్రీ కుమారస్వామి అవతారం, మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను అంటూ వారించారు. గంభీర ప్రసన్న దృష్టితో శ్రీ కుమారుల భట్టు శ్రీ శంకర్లను చూశాడు. వేదం యొక్క జ్ఞానకాండ అయిన వేదాంత శాస్త్రాన్ని ఉద్ధరించిన మహానుభావుడైన శ్రీ శంకరులను గుర్తించాడు. వేదశత్రువులను అంటే నాస్తికులను జయించి వేదాన్ని రాజమార్గాన నడిపిస్తూ మహాగ్నిల తేజస్సుతో నిలిచిన శ్రీ శంకరులను దర్శించాడు. శ్రీ కుమారుల భట్టాచార్యుల వారు ఇంతవరకు శ్రీ శంకరుల గుణగణాలను విని ఉన్నాడే కానీ ప్రత్యక్షంగా ఆయనను దర్శించలేదు. శ్రీ శంకరుల దర్శన భాగ్యం చేత అపరిమితానందం పొంది శిష్యులతో కలిసి సముచిత సపర్యలు కావించాడు. శ్రీ కుమారుల భట్టు సపర్యలని శ్రీ శంకరులు ప్రేమతో గైకొన్నారు. శ్రీ కుమారుల భట్టాచార్యులు భక్తి శ్రద్ధలతో ఇచ్చిన భిక్షను ప్రీతితో గైకొన్నారు. అనంతరం శ్రీ శంకరులు తన బ్రహ్మసూత్ర భాష్య గ్రంథాన్ని చూపారు. సర్వప్రబంధం నిర్దోషంగా తనచే రచించబడినా దానిని శిష్యులైన వారు చదివి ప్రశంసిస్తే బహుళ ప్రచారం జరిగి లోకోపకారం జరుగుతుంది. అందువలన శ్రీ శంకరులు తనచే విరచితమైన భాష్య గ్రంథాన్ని పరీక్షకై శ్రీ కుమారుల భట్టుచే శ్రవణం చేయించారు. అంతటి ప్రాణాపాయ స్థితిలో కూడా శ్రీ కుమారుల భట్టు శ్రీ శంకరుల భాష్య గ్రంథాన్ని అమిత శ్రద్ధతోనూ ఆనందంతోనూ పరిశీలించాడు. లోకంలో అల్పబుద్ధి కలవారు ఇతరుల గ్రంథాన్ని అసూయ దృష్టితోనే చూస్తారు. అందుచే వారికి దోషాలు లేకున్నా దోషాలున్నట్టే కానవస్తుంది. అలాగే తన గ్రంథంలోని దోషాలను పరిశుద్ధమని భావిస్తారు. మహోత్తమ పండితుడైన వాడు మాత్రమే తాత్విక దృష్టితో చూసి గుణాలను గ్రహిస్తాడు. దోషాలు ఎక్కడైనా కనిపించినా వాటిని శుద్ధిపరుస్తాడు. మహాత్మా, తమరు రచించిన ఈ భాష్య గ్రంథాన్ని పరిశీలించాను. తమరు వ్రాసిన ఈ గ్రంథంలో తప్పు పట్టగలవాడెవడైనా ఉన్నాడా? దోషరహితమై ఉంది. రామణీయకత, శబ్దార్థ గాంభీర్యం, పదప్రయోగాలతో కూడిన ఈ గ్రంథం మరెవ్వరూ వ్రాయలేరు. ఈ భాష్యంలో ప్రథమాధ్యాయంలోనే 8,000 వార్తికాలున్నాయి. నేను స్వయంకృతాపరాధం చేత మరణశిక్షను విధించుకున్నాను. లేకుంటే తమ భాష్య గ్రంథానికి నేను వార్తికాలన్నీ వ్రాసేవాడను. నాకు ఆ భాగ్యం లేదు. లోకంలో బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి దర్శనం అతి దుర్లభం. ఇటువంటి అవసాన దశ యందు మీ బోటి వారి దర్శన భాగ్యం కలగడమే నా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తాను. నేను ముందు జన్మలో చేసుకున్న పుణ్యఫలం చేతనే ప్రాణ ప్రయాణ సమయంలో నాకు మహేశ్వరుని దర్శన భాగ్యం కలిగింది. నా భాగ్యానికి అంతం లేదు కదా. మహాత్ములు ఎప్పుడూ కరుణాసముద్రులు కదా. మహాత్మా, నన్ను అనుగ్రహించండి. నా పరలోక యాత్రా సమయంలో తమ పాదార విందాలనే ధ్యానిస్తాను. అవసాన సమయంలో భగవద్దర్శనం ముక్తిని ప్రసాదిస్తుంది కదా. మహాత్మా, సముద్ర జలమంతా ఉప్పుమయమే. ఒక్క చుక్క సముద్ర జలం తాగినా దాహం పెరుగుతుందే కానీ దాహం తీరదు. ఆ విధంగానే సారం లేని ఈ సంసార సాగరం అంతా ఉప్పు వంటి దుఃఖాలతోనే కూడి ఉంది. సుఖశాంతులు మచ్చుకైనా కనిపించవు. అయినా ప్రాకృత బుద్ధి కలిగిన వారికి ఇది లాభదాయకమే. ఎలాగంటే ఈ సంసార సాగరాన్ని భగవద్భక్తి అనే దృఢమైన నౌకపై చేరి అమృత సాగరమైన బ్రహ్మపదాన్ని చేరవచ్చు. కనుక మహాత్మా, మీ బోటి దివ్య తత్వ బ్రహ్మ జ్ఞాన సంపన్నుల సందర్శన భాగ్యం చేత నన్ను సులభంగా తరింపచేయగలరు. లోక పూజనీయ మహాత్మా, మీ దర్శనం చేసుకోవాలని చాలా కాలం నుండి కోరుకుంటున్నాను. ఈ సంసార మార్గంలో పయనించే మానవులకు వారి సంకల్పానుసారం కార్యాలు సిద్ధించవు, దైవానుగ్రహం చేతనే జరుగుతాయి. అందువల్లనే తమ దర్శనం కోరుకున్నప్పటికీ లభించలేదు. ఇప్పుడు దైవం అనుగ్రహించడం చేత నాకు ఆ భాగ్యం కలిగింది. తమ దర్శనంతో కృతార్థుడనైనాను. అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. కాలరూపుడైన దైవమే ఒకప్పుడు ప్రియమైన వస్తువులను దగ్గరకు చేరుస్తూ మరల ఆ దైవమే వారిని విడదీస్తాడు. ఇది ఆయనకు ఒక ఆట. వారి వారి కర్మఫలాలను లెక్కలుగట్టి సుఖదుఖాలను ఇస్తుంటాడు. దానిని నివారించే శక్తి ఎవరికీ లేదు. అందువలన లోకంలో ఏది స్థిరమైంది లేదు. దైవం ఒకటే స్థిరమైనది. కాలగమనాన్ని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక ఈ తత్వం తెలిసిన మహాత్ములు దుఃఖాలకు వెరువరు, సుఖాలకు పొంగిపోరు. మహాత్మా,
నేను కర్మ ప్రతిపాదకమైన శ్రీ శాబర భాష్యాన్ని రచించాను. అది వేద ప్రతిపాదకమై కర్మ మార్గానికి దోహదం చేయగలదు. తార్కికుల అనుమాన ప్రమాణ తర్కాలకు మొక్కపోవనిదిగా ప్రతిపాదించాను. ఆ మార్గమిక నిరాఘాటంగా వృద్ధి చెందగలదు. వేదవాక్యాలే స్వతహాగా ప్రమాణాలే ఉన్నాయి. ఈ శృతివాక్యాలను అనుసరించి శాస్త్రాలకు అర్థాలు పలుకుతున్నారు. అందువలన వేద భిన్నమైన ఇతర శాస్త్ర ప్రమాణాలను కోరుతున్నాయి. ఓ మహానుభావ, శృతుల స్వతహ ప్రమాణత తెలపడానికి పలికానే కానీ సర్వత్రా వ్యాపించి ఉన్న పరమేశ్వరుని అవుననడానికి కానీ కాదనడానికి కానీ ఎవరికీ లేదు. శృతులు స్వతః ప్రమాణాలే నా ప్రతిపాదనలకు కేంద్రమై ఉన్నాయి. అయినా స్వయం ప్రకాశకుడైన పరబ్రహ్మ కర్మను దైవంగా తలుస్తాడు. వేదాలు పౌరుషేయాలు కావు, స్వతః ప్రమాణాలు, భాగవిజ్ఞాన స్వరూపాలు, సర్వధర్మ బోధకాలు. మహాత్మా, లోకమంతటా నాస్తికవాదం వృద్ధిగాంచుతోంది. వేద మార్గం శిథిలమవుతోంది. నేను వేదకర్మ మార్గానుసారిని అవడం చేత ఎంతో వ్యధ చెందాను. తర్వాత వైదిక కర్మ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి నడుం బిగించాను. క్రమంగా నాస్తికవాదులందరినీ జయించాను. నాస్తిక గురువు అసంఖ్యాకమైన శిష్యులను వెంటబెట్టుకుని రాజాశ్రయం పొందుతారు. తర్వాత రాజు తమవాడని, రాజ్యం తమదని ప్రజలను నమ్మించి నాస్తిక మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తారు. వైదిక మార్గం దోషభూయిష్టమైందని, ఆ మార్గాన్ని అనుసరింపరాదని ప్రచారం చేస్తారు. కనుక నాస్తిక సిద్ధాంతాలనే ఆచరించండి అని పలుకుతుంటారు. ఆ విధంగా పూర్వకాలం నాస్తికులు రాజులను తమ గుప్పెట్లో పెట్టుకుని తమ మత ప్రచారాలను వృద్ధి చేసుకుంటూ పోయేవారు. నాస్తికుల ప్రచార ధోరణిని శ్రీ శంకరులకు తెలుపుతున్నారు. వేదాలు కంటికి కనిపించే విషయాలను విస్మరించి కనిపించని పారలౌకిక విషయాలనే ప్రతిపాదిస్తున్నవి. అట్లే వేదాలు సత్యం వద, ధర్మం చర, అహింసా పరమో ధర్మ అనే పరమధర్మాలను ఉపదేశిస్తున్నాయి. మరల అదే వేదం పశుహింసాత్మకమైన యజ్ఞయాగాదులను ఆమోదిస్తున్నది. కనుక పరస్పర విరుద్ధాలను బోధించే వేదాలు ప్రమాణం కాజాలవు, వేదాలు అసత్యాన్నే పలుకుతున్నాయి అని ఈ విధంగా నాస్తికులు ప్రచారం చేస్తున్నారు. పవిత్ర వేద మార్గం నానాటికి బలహీనమై అదృశ్యం కాజొచ్చింది. అదిగాక వారిని ప్రతిఘటించేవారు లేకపోవడం చేత వారి ప్రచారాలకు అడ్డు లేకపోయాయి. మహాత్మా, నా శక్తి ఉన్నంత వరకు వారి వేద విరుద్ధ ప్రచారాలను అడ్డుకున్నాను. అయినా వారి నాస్తిక సిద్ధాంతాలు పూర్తిగా తెలియకపోవడం వలన వారిని సమర్థంగా నివారించలేకపోయాను. వారిని నివారించాలంటే ముందుగా నివారింపదగిన దాని వస్తుతత్వాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఆ మతాన్ని సులభంగా ప్రతిఘటించవచ్చు. కనుక నాస్తిక మత సిద్ధాంతాలను తెలుసుకోవాలనుకున్నాను. అందువలన నాస్తిక మత సిద్ధాంత తత్వాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచాను. అమిత కుశాగ్ర బుద్ధి, ప్రజ్ఞావంతుడు అయిన సుగత గురువరుని ఆశ్రయించాను. ఆ గురువరుడు తన శిష్యగణం చేత వైదిక మార్గాన్ని బహువిధాలుగా దూషిస్తూ, తనచే కల్పితమైన కుతంత్రాలను వ్యాఖ్యానించి బోధిస్తూ, అసత్యాలను బోధిస్తూ నాస్తిక మత సిద్ధాంతాలను ప్రకటించేవాడు. సౌగతులు, తథాగతులు, మాధ్యమికులు, సౌత్రాంతికులు మొదలైనవి నాస్తిక మతంలోని ముఖ్యమైన తెగలు. వారందరూ వైదిక మార్గాన్ని దూషించేవారే. ఒకానొక రోజు నా గురువు యథేచ్ఛగా వేదాన్ని నిందించసాగాడు. నేను వేదాన్ని సమర్థింప అసమర్థుడనై నిస్సహాయుడనై రోధించసాగాను. నా కన్నుల వెంట నీరు ధారాపాతంగా వర్షిస్తోంది. నా తోటి సహాధ్యాయులు కొందరు నా స్థితిని నిశితంగా గమనించారు. గురువుతో, వీడు నాస్తికుడు కాదు, వైదిక మార్గం అవలంబించే బ్రాహ్మణుడు అని తెలిపారు. ఆనాటి నుండి నాకు పాఠాలు నేర్పడం నిలిపివేశారు. అంతవరకు నా పట్ల ఉన్న స్నేహభావం పోయి బద్ధ శత్రువులైనారు. గురువు తక్కిన శిష్యులు నన్ను తుదముట్టించాలని తీర్మానించుకున్నారు. వీడు మనకి సహపాఠి కాడు, వేదం పట్ల ప్రేమ గలవాడు, వీడు మనకు శత్రువు, మనలను వంచించి మన శాస్త్ర రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చిన బ్రాహ్మణుడు, వీడి ప్రాణాలతో ఉంటే మన సిద్ధాంతాలకు బలమైన ప్రత్యర్థి కాగలడు, ఈ ధూర్తుని మరణం వలన కానీ మనకు శాంతి లభించదు అని ఈ ప్రకారం నాస్తికులు నన్ను చంపడానికి తీర్మానించుకున్నారు. ఆ కాలంలో నాస్తికులు రాజులను తమ గుప్పిట్లో ఉంచుకుని మతబోధలు చేస్తుండేవారు. నాస్తిక మతవాదులు ప్రత్యర్థుల వాదనలను ఖండించడమే కాక మాయోపాయాల చేత రాజుచే మరణశిక్ష వేయించేవారు. లేని పక్షంలో వారే హతమారుస్తుండేవారు. ఈ విధంగా దేశమంతా మత కలహాలతో అశాంతి నెలకొని ఉండేది. అందుచేతనే నన్ను కూడా చంపడానికి తీర్మానించుకున్నారు. పైకి మాత్రం నాస్తికులు అహింసావాదాన్ని ప్రచారం చేసేవారు. ప్రత్యర్థులను హతమార్చడానికి మాత్రం వెనుకాడేవారు కారు. అందుచేత నన్ను చంపడానికే నిశ్చయించుకున్నారు. ఒకనాడు నేను గాఢనిద్రలో ఉండగా మహోన్నత ప్రాసాదం నుండి క్రిందకు పడతోయించారు. వెంటనే మేల్కొన్నాను. నిస్సహాయుడనై విలపించాను. నా స్థితి దుస్సంకటంగా ఉంది. మహాత్మా, అలా నన్ను ఎత్తైన మేడపై నుండి పడతోయగా వేరే మార్గాంతరం లేనివాడనే కేవలం వేదాన్నే భగవంతుడు అని సుస్థిరంగా నమ్ముకున్న వాడినవడం చేత వేదాలే స్వతః ప్రమాణాలైతే
వేదమాత నన్ను రక్షించుగాక. నేను జీవిస్తే నా వేదాలకు కూడా గతి కలుగును అని ప్రతిజ్ఞావాచకం పలికాను. నేను క్రింద పడిపోయే విధానాన్ని, నేను చేసిన ప్రతిజ్ఞావాచకాన్ని నాస్తికులందరూ మిక్కిలి ఆసక్తితో ఏం జరుగుతుందో చూద్దాం అని చూడసాగారు. నేను పలికిన వేద ప్రమాణ్య ప్రతిపాదిత వచనాలతో నాస్తికుల హృదయాలు భీతి చెందాయి. మహానుభావ, నా ప్రతిజ్ఞావాచకంలో వేదాన్ని పూర్తిగా విశ్వసించక యది ప్రమాణం శృతయ అనే వాక్యంలో యది అని సందేహాన్ని ప్రయోగించాను. ప్రమాణాలైతే అని సందేహించి పలికాను. నేను వేదాన్ని పరిపూర్ణంగా విశ్వసించలేకపోవడం చేత, గురువును మోసగించి విద్య నేర్చుకున్న దోషం చేత అంత ఎత్తు నుండి పడిపోయినా ప్రాణాలు దక్కినవి, కానీ ఒక కన్ను పోగొట్టుకున్నాను. వీటికంతటికీ దైవకృప, పూర్వజన్మ సుకృతాలే కారణాలు. భగవంతునిపై భారం వేసిన భక్తులను భగవంతుడే కాపాడుతాడని భగవద్గీత వాక్యం పూర్తిగా నమ్మితే శృతిమాతే రక్షిస్తుంది అని నమ్ముకున్నవాణ్ణి. ఓ ఎటి పుంగవ, ఒక్క అక్షరం నేర్పిన వారిని కూడా గురువుగా స్వీకరించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను ఆ మహానుభావుని వద్ద నాస్తిక సిద్ధాంత రహస్యాలను మోసం చేత గ్రహించాను. అంతేకాక గురుదక్షిణ కూడా సమర్పించుకోలేదు. ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన తప్పిదం వేరొకటి ఉంటుందా? వారి విషయంలో గొప్ప తప్పిదం చేశాను అని శ్రీశంకర్లకు విన్నవించుకున్నాడు. కుమారుల భట్టాచార్యుడు మతాన్ని ఉద్ధరించడానికి అర్థించిన కుమారస్వామి అవతారమైన గురుద్రోహం ఎంత ఘోర పాపమో తెలిపి దానికి శిక్షను స్వయంగా తానే విధించుకుని లోకానికి గురుద్రోహం ఎంత పాపకార్యమో చాటి చెప్పాడు. కనుక ఎంతటి వారైనా గురువు పట్ల కృతజ్ఞులై మెలగాలి. దేవా, గురువులైన సుగతుల వలన శాస్త్రార్థాలను గ్రహించాను. ఆ జ్ఞానం చేత సుగతుల వంశాన్నే సర్వనాశనం చేయించాను. ఇది ఘోరమైన నేరం. అంతేగాక జైమిని మహర్షి రచించిన శాస్త్రాలను విశ్వసించి పరమేశ్వరునే ధిక్కరించాను. ఈ విధంగా అటు గురుద్రోహం, ఇటు దైవద్రోహం కూడా చేశాను. శాస్త్రాలలో ఈ రెండు ప్రబలమైన నేరాలే కనుక నా నేరానికి మరణం మాత్రమే కాదు, మహానరకం అనుభవిస్తూ మరణించడమే సరైన ప్రాయశ్చిత్తం. మహాత్మా, ఈ రెండు దోషాలకు ప్రాయశ్చిత్తం కోసం శాస్త్రాలన్నీ పరిశీలించాను. ఊకను చుట్టూ పేర్చుకుని దానికి నిప్పు అంటించి దాని నడుమ పడుకొని ప్రాణత్యాగం చేయడం చేత లభించగలదు అని తెలుసుకున్నాను. వస్తుతత్వం ఇదే. ఇప్పుడే తమ దివ్య పాద పద్మాల దర్శనం చేత నా పాపాలకు రెండో ప్రాయశ్చిత్తం ఈడేరింది. మహాత్ముల పాద దర్శనంచే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది కదా. కనుక నా మరణ సమయంలో రెండో పావనం అందించబడ్డాయి. యోగివరేణ్య, జైమినీయ సూత్రాలకు శ్రీ శబరముని భాష్యం రచించారు. ఆ శబరముని భాష్యానికి నేను వార్తికాలను రచించాను. తమ భాష్యం విన్న తర్వాత తమ భాష్యానికి కూడా వార్తికాలు వ్రాసి తమ ద్వారా సుస్థిరమైన కీర్తిని పొంది నా జన్మ సార్థకం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఏ కార్యం సాధించాలన్నా శరీరం ప్రధానం కదా. నేను అట్టి శరీరాన్ని త్యజించబోతున్నాను కనుక నా కోరిక నిష్ఫలమవుతుంది. అన్నిటికీ దైవానుగ్రహం అవసరం కదా. మహాత్మా, ఆర్యజనస్తుత్య, లోకంలో అద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షించి ప్రచారం చేయడానికి అవతరించిన పరమశివావతారంగా తమను దర్శిస్తున్నాను. బ్రహ్మజ్ఞానులైన తమ దర్శనం నేను ప్రాయశ్చిత్తం విధించుకోవడానికి పూర్వం కలిగి ఉండే పక్షంలో నేను ధన్యుడనే ఉండేవాడను. ఈ ప్రాయశ్చిత్తాన్ని తలపెట్టేవాడనే కాదు. ఎందుకంటే మహాపురుషుల దర్శన భాగ్యం చేత గురుద్రోహ, దైవద్రోహాల వలన కలిగిన పాపాలు కూడా సంపూర్ణంగా నశిస్తాయి. ఈ విషయమే మాఘకావ్యంలో నారద శ్రీకృష్ణ సంవాదంలో తెలుపబడింది. ఆర్యోత్తమ, నా రెండు దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈ తుషాగ్ని యందు ప్రవేశించాను. ఇప్పుడిక వెనుకంజ వేయను, వీలుపడదు. నా విధి ఈ తీరున వ్రాసి ఉండడం చేత ఎవరూ తప్పించలేరు. నేను వ్రాసిన శబర భాష్య వార్తికాలన్నీ కర్మకాండ ప్రతిపాదకాలు. వేదాంత తత్వబోధకాలైన బ్రహ్మసూత్ర భాష్యాలకు వార్తికాలు వ్రాసే భాగ్యం నాకు కలగడం లేదు. అట్టి భాగ్యం నాకు కలిగి ఉంటే సుస్థిర కీర్తి పొంది ఉండేవాడిని. ఇప్పుడు చింతించి ఏం ప్రయోజనం? శ్రీ కుమారుల భట్టాచార్యుల పలుకులు విని ఎంతో ప్రసన్నులై శ్రీ శంకర్లు ఇలా పలికారు. వత్స, నువ్వు పరమేశ్వరుని ఆజ్ఞచేత లోకంలో నాస్తికులను ధ్వంసం చేసి వేద విభాగమైన కర్మకాండను పునఃప్రతిష్ఠ చేయడానికి వచ్చిన కుమారస్వామి అవతారం. అంతేకాని సామాన్య మానవ మాత్రుడో కావు. ఈ విషయం ఎవరూ ఎరుగరు. నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. అది సర్వలోకహితమైన కార్యం అవడం చేత ఎట్టి దోషం నీకు అంటదు. నువ్వు వేదరక్షకుడు అని తెలుసుకుని మనస్తాపాన్ని విడువు. లోకోద్ధరణ దక్ష, ధన్యాత్మ, నువ్వు ఎలాంటి దోషం చేయలేదు. నీకెలాంటి పాపము అంటదు. లోకంలో సజ్జనులు ధర్మ మార్గాన్ని అనుసరించడానికి పాపకార్యాలు చేసేవారికి ఎలాంటి కఠినమైన ప్రాయశ్చిత్తం ఉంటుందో లోకులకు చాటి చెప్తున్నావు. అంటే సజ్జనుల చర్యలు లోకులకు మార్గదర్శకాలు అవుతాయి. సజ్జనులను ఉద్ధరించడానికి సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నావు. వత్స, సర్వవేదాలను ఉద్ధరించి లోకహితం చేసిన వానికి పాపం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పుణ్యశీలివి.
నిష్కల్మషుడవు. వత్స, నువ్వు శాబర భాష్యానికి వార్తికాలు వ్రాసినట్లే నా భాష్యానికి వార్తికాలు వ్రాయి. దాని వలన సాటిలేని పాండిత్యం, ప్రజ్ఞాశక్తి, ఆస్తిక బుద్ధి ప్రకాశిస్తాయి. నీ కీర్తి సుస్థిరమవుతుంది. సందేహింపకు. ఈ క్షణంలోనే నేను బ్రతికిస్తాను. శ్రీకుమారుల భట్టారకులు అతి వినయంతో వేదాల ధర్మమే ప్రధాన కారణంగా కలవి అనే సూత్రవాక్యాన్ని గురించి శ్రీశంకరులకు తెలియబరుచుకుంటున్నాడు. శ్రీకుమారుల భట్టు ఇలా పలికారు. సర్వజ్ఞ, తమకు నేను చెప్పదగినంతటి వాడను కాను. గురుకుల నాశనం, భగవత్తత్వ నిరసన అనేవి సామాన్యమైన దోషాలు కావు. అట్టి దోషాల వలన నేను పరిశుద్ధులను కాజాలను. ఆ దోషాలచే మనస్సు వికలమై ఉంది. మహోదార పురుషులు, మహాత్ములు, దయామయులైన తమరు ఈ విధంగా పలకడం నీకు తగి ఉంది. పరుల దోషాలను ఎంచక గుణాలనే కొనియాడడం సజ్జనుల స్వభావం కదా. మహాత్మ, సర్వలోక శుభంకర, సృష్టి స్థితి లయాలను చేసే పరబ్రహ్మవు. తమరు సర్వసమర్థులు. తమకు వందనాలు. ఎన్నడో మృతి చెందిన వారిని కూడా క్షణంలో బ్రతికించగల సమర్థులు. శంకరావతారులైన తమకు సాధ్యం కానిది ఏమీ లేదు. నేను చేసిన 2 పాపాలు నన్ను రేయింబళ్ళు వేధిస్తున్నాయి. ప్రాయశ్చిత్తం కోసం ఆగమాలని గాలించాను. తుషారాగ్ని ప్రవేశమే అంటే ఊకతో శరీరాన్ని కప్పివేసి నిప్పు ముట్టించుకునే విధం సరైన ప్రాయశ్చిత్తం కనుక వ్రతాన్ని ప్రారంభించాను. ఈ పరిస్థితుల్లో నేను ఈ వ్రతాన్ని నిలిపివేస్తే ఇతడు వేదాన్ని ప్రబోధిస్తూ ధర్మపన్నాలను వల్లిస్తూ అధర్మకార్యం చేస్తున్నాడు అని లోకులు నన్ను పరిహసిస్తారు. అంతేకాదు, నా ఆత్మ ప్రబోధానికి విరుద్ధంగా ఈ వ్రతాన్ని నిలిపివేయలేను. నేను పరిశుద్ధాత్ముడనై పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడనై విష్ణుపదాన్ని చేరాలి అన్నది నా కోరిక. వినయపూర్వకంగా చేసుకుంటున్న నా ఈ విన్నపాన్ని మన్నించండి. ఓ పరమేశ్వర, సర్వభూతాలను తమోగుణంచే లయింపజేస్తావు. తిరిగి నీ సంకల్పం చేత ఆ భూతాలన్నిటినీ సృష్టిస్తావు. అట్టి తమరు నన్ను బ్రతికించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ నన్ను పరిశుద్ధునిగా చేసి దైవానుగ్రహ పాత్రులుగా చేస్తే నా అభీష్టం సిద్ధించి విష్ణుపదాన్ని చేరగలను. తమ దివ్య ప్రభావం నేను ఎరుగుదును. యతివరేణ్య, శాస్త్రాలన్నీ పరిశోధించి ఈ ప్రాయశ్చిత వ్రతాన్ని ప్రారంభించాను. నా యందు దయచూపి నన్ను ఈ వ్రతం నుండి విరమించమని ఆదేశించకండి. కాశీలో ప్రణవ మంత్రోపదేశాన్ని పొందిన జీవులనందరినీ పరమేశ్వరుడు తరింపజేస్తున్నాడు. తమరు ఆ పరమశివుని అవతారమే కనుక తాము నాకు ప్రణవతారక మంత్రం ఉపదేశించి బ్రహ్మతత్వాన్ని తెలిపి నాకు ముక్తిని ప్రసాదించండి. మహాత్మా, మండనమిశ్ర శర్మ అనే బ్రాహ్మణోత్తముడొకడు మాహిష్మతి నగరంలో ఉన్నాడు. అతను వైదిక మార్గ ప్రవర్తకుడు, కర్మయోగాభ్యాసంలో దిట్ట, వేదార్థ భావాలను తత్వాలను విపులంగా ఎరిగినవాడు, పండితుడు, కర్మకాండ ప్రచారదక్షుడు. తమరు అతన్ని జయించండి. మండనమిశ్రుని జయిస్తే లోకంలోని పండితులందరూ సులభంగా జయించవచ్చు. ప్రభువును జయిస్తే ప్రజలెల్లరూ వశమేటట్టుగా తక్కిన పండితులు ఏమీ చేయలేరు. వారి ద్వారా బ్రహ్మసూత్ర భాష్యాలలోని దుర్ఘట విషయాలను సంక్షిప్తంగా అర్థం పట్టినట్లుగా స్ఫుటంగా చూపేవి వార్తికాలు. కనుక వార్తికాలు ఆవశ్యకాలు. భాష్యాలన్నీ వార్తికాలతో కూడి ఉన్నాయి. మండన మిశ్ర పండితుడు అంటే విశ్వరూపుడు. వేదాలు కర్మ మార్గాన్నే ప్రతిపాదిస్తున్నాయి. అట్టి వైదిక మార్గమే న్యాయమైనది, ఆచరింపవలసిన మార్గమని, గృహస్థాశ్రమమే సర్వశ్రేష్టము, సకల వైదికానుష్ఠాలకు గృహస్థాశ్రమం ఆవశ్యకము అని ప్రవచిస్తూ ఉంటాడు. మహా గృహమేధి సత్కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అతను 500 మంది శిష్యులకు ప్రవృత్తి మార్గాలను బోధిస్తూ ఉంటాడు. నివృత్తి మార్గాన్ని, ఉపనిషద్ మార్గాన్ని నిరసిస్తాడు. మహాత్మ మండనమిశ్రుడు కర్మయోగంలో ఆసక్తి ఉన్నవాడు, కర్మిష్ఠి, ఎల్లప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. నివృత్తి మార్గం అంటే విముఖత గలవాడు. వేదాంత తత్వమన్నా జనన మరణరాహిత్య బ్రహ్మపదమన్నా విమర్శిస్తాడు. తమరు అతన్ని జయించి నివృత్తి మార్గం వైపుకు ఆకర్షితుని చేయండి. అట్టి విశ్వరూపిణి తమరు ఆకర్షించిన ఎడల మీ సర్వకార్యాలు సిద్ధింపగలవు. కనుక మీరు అతన్ని కలుసుకోవాలి. ఆ విశ్వరూపుని అంటే ఆ మండనమిశ్రుణ్ణి బాల్యంలో ముద్దుగా ఉంబేకుడు అని పిలిచేవారు. వివాహానంతరం అతని భార్య అయిన ఉభయ భారతీదేవిని కూడా ఉంబ అని పిలిచేవారు. ఆ ఉభయ భారతీదేవి సాక్షాత్తు సరస్వతి అపరావతారమే. కారణాంతరాల వలన దుర్వాస మహాముని చేత శాపగ్రస్తురాలై ఉభయ భారతీదేవిగా జన్మించింది. వారిరువురు సర్వవిద్యా స్వరూపులు, వేదమార్గం అనుసరించేవారు. మహాత్మ మండనమిశ్రుడంటే సామాన్య పండితుడు కాదు. వేదాంగాలను సకల శాస్త్రాలందు నాకంటే అన్ని విధాలుగా గొప్పవాడు. నా శిష్యులందరిలోనూ అగ్రగణ్యుడు, నాకు పరమప్రియతముడు. అతని భార్య సాక్షాత్తు సరస్వతీదేవే, అంతేకాని వేరు కాదు. తాము మండనమిశ్రునితో వాదించండి. ఆ వాదన పరిశీలకురాలుగా, న్యాయ నిర్ణేతగా ఉభయ భారతీదేవిని నిర్ణయించండి. మీరు తప్పక మండనమిశ్రుని జయించి తమ శిష్యునిగా చేసుకొని తమ మనోరథాలన్నింటినీ తీర్చుకోండి. మండనమిశ్ర ఉభయ భారతీదేవి అంటే బ్రహ్మ సరస్వతియే అని గ్రహించండి. ఓ పరమహంస శ్రేష్ఠ, విశ్వరూప నామధేయుడు
సర్వవిద్యా శిరోమణి అయిన ఆ మండనమిశ్ర పండితుని శీఘ్రంగా కలుసుకోండి. ఈశ్వరావతారులైన తమ అభీష్టాలని నెరవేరుతాయి. అవసాన కాలంలో నాకు తమ దర్శన భాగ్యం లభ్యమైంది. శరణు పొంది దీనుడనే ప్రార్థిస్తున్నాను. నాకు తారకమంత్రం ఉపదేశించండి. బ్రహ్మతత్వ జ్ఞాన నేత్రం తెరుచుకునేటట్లు అనుగ్రహించండి. సంసారం నుండి విముక్తుడనై బ్రహ్మపదాన్ని పొందేట్లు చేయండి. ఇదే నా చివరి ప్రార్థన. శ్రీ కుమారుల భట్టారకులు శ్రీ శంకరులను ఈ విధంగా తారకమంత్ర బ్రహ్మోపదేశాన్ని కోరి ఇక మాట్లాడడం నిలిపివేశారు. తారక బ్రహ్మోపదేశం అంటే ప్రణవ మంత్రోపదేశం. అట్టి వాక్యార్థం దాని లక్ష్యాలను బాగా గ్రహించడం అని అర్థం. అంత్యకాలంలో ప్రణవతత్వం మెరిగినవాడు తిరిగి జన్మించడు, ముక్తిధామం పొందుతాడు. అవసాన కాలంలో పరబ్రహ్మ భావన గురించి సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. పతంజలి మహర్షి తస్య వాచక ప్రణవ తజ్జపస్తదర్థ భావనం అని వచించారు. శృతివాక్యాలు ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వముముక్షుభి ఓమిత్యే తదక్షరముత్కీర్త ముపాసీత అని తెలుపుతున్నాయి. భగవద్గీతలో భగవానుడు అర్జునుడితో ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నీతాత్మభి అని పలికాడు. జీవితకాలమంతా వేద మార్గాన్ని ప్రతిష్ఠించడానికి కృషి చేసి యజ్ఞయాగాదులు అనే కర్మలను చేసి ఆత్మజ్ఞానం లేక పరితపిస్తున్న శ్రీ కుమారుల భట్టారకులపై శ్రీ శంకరులు దయాదృష్టి ప్రసరింపజేసి పరబ్రహ్మ తత్వోపదేశం విస్పష్టంగా ఉపదేశించారు. ఆ ప్రకారం శ్రీ కుమారుల భట్టుని ధన్యుని చేసి శ్రీ మండనమిశ్రుని జయించాలని తీర్మానించుకుని అమిత వేగంగా ఆకాశ మార్గాన ప్రయాణమై మండనమిశ్రుని గృహాన్ని చేరడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీ కుమారుల భట్టు వాక్కును ఉపసంహరించుకుని సర్వేంద్రియ కార్యాలను నిలిపి మనస్సును గురుపాద పద్మాలపై లగ్నం చేసి జీవ బ్రహ్మైక తత్వాన్ని పొంది బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా గురుపదేశం లేనిదే బ్రహ్మజ్ఞానం కలగదు. ఎన్ని జ్ఞానాలను సంపాదించినా శాంతి లభించదు. కేవలం బ్రహ్మజ్ఞానం చేతనే పరమశాంతి లభిస్తుంది. అదే శివం. ఇక్కడితో 7వ సర్గం పూర్తయింది. ఇందులో గురు ధిక్కారం చేసిన వారికి, గురుద్రోహం చేసిన వారికి ఎలాంటి ప్రాయశ్చితం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంతటి మహాశాస్త్రవేత్త అయినా కానీ, అంటే అన్ని శాస్త్రాలు వేదాలన్నీ చదివిన వాడై ఉండి, జ్ఞాని అయిన వాడై ఉండి కూడా కుమారుల భట్టు గురువు. నిజానికి ఆయన నాస్తికవాదంలో ఉన్నవాడు, కానీ ఈయన కపట వేషంలో వెళ్ళి ఆ నాస్తికతత్వం నేర్చుకోవాలి అని వెళ్ళారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు నాస్తికులు అని. అయినా సరే తను చేసింది మోసమే. ఒక్క అక్షరం నేర్పిన వాడైనా గురువేట. ఇవన్నీ మనం ఈ కాలం పిల్లలకి తప్పకుండా చెప్పాలి. మనం కూడా ఎన్నో నేర్చుకోవాలి. ధన్యవాదాలు.